ఆయన అంజీ కుటుంబానికి అందరూ దాతలు అండగా నిలిచినందుకు చాలా సంతోషం. మరింత మంది కూడా దాతలు ముందుకొచ్చి వారి కుటుంబానికి వారి ఆర్థిక పరిస్థితిని దీనస్థితిని చూసి దయతో స్పందించి వారి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎంతో కొంత మీకు తోచినంత సహాయం చేసి వారిని ఆదుకోండి. ఎందుకంటే తన భార్య కూడా నిండు గర్భిణి, తనే ఇప్పుడు ఒకరి సంరక్షణలో ఉండాల్సిన పరిస్థితిలో తన భర్త ఆరోగ్యం కోసం దీనంగా తను హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచూసి వారిని ఆదుకోండి, ఈ పరిస్థితుల నుండి వారిని కాపాడండి, భార్యాభర్తలు ఇద్దరికి అండగా ఉండండి. ఇదే నా విన్నపం. రీత్యా బాగాలేదని తెలిసిన వెంటనే సమత ఫౌండేషన్ నుండి మేము అందరం వచ్చి తోచినంత సాయం అతనికి చేసి మేము ఆదుకుంటామన్న ఆలోచనతో ముందుకు వచ్చినాము. అదేవిధంగా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే మనం రోజు ఎన్నో ఖర్చు పెట్టుకుంటా ఉన్నాము. ఇలాంటి వాళ్ళకు ఇంకా మనం సాయం చేస్తే బాగుంటుందని మీ అందరినీ కోరుకుంటున్నాను. జై భీమ్. మన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం 3వ డివిజన్ న్యూ కోరట్పల్లికి చెందినటువంటి ఆశ్రం ఆంజనేయులు గత 2 నెలలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడని ఇక్కడ సోయం జనార్దన్ మాకు తెలియజేయడం జరిగింది. ఆయన ఆరోగ్య ఖర్చుల నిమిత్తము సమత ఫౌండేషన్ సభ్యుల ద్వారా కొంతమంది దాతల ద్వారా ఒక 10,750 రూపాయలు మేము అవంతు సహాయంగా మన ఆంజనేయులకు అందజేయడం జరిగింది. మానవతావాదులు ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఆయన యొక్క ఆరోగ్య ఖర్చులకు తమ వంతు సహాయం అందించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆంజనేయులు ఆర్థిక పరిస్థితి చాలా దీనమైనటువంటి పరిస్థితి, చాలా కటిక పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి. హాస్పిటల్కి పోయి చూయించుకుందామన్నా కూడా బస్ ఛార్జీలకు కూడా లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. తన భార్య 7 నెలల గర్భవతి, ఆమె కూడా చాలా అనారోగ్యంతో ఉన్నట్టు కనపడతా ఉంది, పౌష్టికాహార లోపంతో. కాబట్టి మానవతావాదులు ముందుకు వచ్చి ఇలాంటి పేద కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.